హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్. 2027 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద సీనియర్ స్టార్స్ సంగ్రామం. మన తెలుగు సినిమా దగ్గర బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఒక సినిమా హిట్ అయితే చాలు, పోటీ ఎంత ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారు. ఇప్పుడే 2026 సంక్రాంతి సినిమాలు తమ బాక్సాఫీస్ జర్నీని ముగించుకుంటున్న సమయంలో అప్పుడే 2027 సంక్రాంతి హీట్ మొదలైపోయింది. కానీ ఈసారి సంక్రాంతి కేవలం పెద్దదే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పాల్సిందే. 2027 సంక్రాంతి ఎందుకు హిస్టారిక్? ఇందుకు కారణం ఒక్కటే, టాలీవుడ్కు చెందిన నలుగురు లెజెండరీ సీనియర్ హీరోలు ఒకే సంక్రాంతిని టార్గెట్ చేయడం. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నటసింహం బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున. ఇన్నేళ్ల తెలుగు సినీ ప్రయాణంలో ఒకే సంక్రాంతి సీజన్కు ఇంతమంది సీనియర్ స్టార్స్ తమ సినిమాలతో రావడం చాలా అరుదైన విషయము. అందుకే 2027 సంక్రాంతి సీనియర్ స్టార్స్ సంక్రాంతి. ముందుగా మాట్లాడుకోవాల్సింది నటసింహం బాలకృష్ణ గురించి. బాలయ్య, గోపిచంద్ మలినేని అంటేనే మాస్ ఆడియన్స్కి ఒక బ్రాండ్. పవర్ఫుల్ డైలాగ్స్, హీరోయిజం పీక్స్, ఫ్యాన్స్ కి విజిల్స్ పండగ. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 2027 సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. బాలయ్య ఫ్యాన్స్ కు అయితే సంక్రాంతి అంటేనే ఒక ఎమోషన్. ఈ సినిమా ఆ సీజన్ కు భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతి సీజన్లో వెంకీ మామ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు పక్కా గ్యారంటీ. దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి. క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఫెస్టివల్ వైబ్. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అండ్ స్ట్రాంగ్ గేమ్ అని చెప్పొచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ కూడా 2027 సంక్రాంతి రేస్లో ముఖ్యమైన కాంటెండర్గా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిందే. చిరంజీవి సినిమా సంక్రాంతికి వస్తుందంటే ఆ సీజన్కు ఒక ప్రత్యేక గ్లామర్ వచ్చేసినట్టే. దర్శకుడు బాబీ, మాస్ కమర్షియల్ టచ్. ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా 2027 సంక్రాంతినే టార్గెట్ చేస్తోంది అనే బజ్ బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ ఎంట్రీతో ఈ సంక్రాంతి రేస్ మరింత హై వోల్టేజ్ అయింది. కింగ్ నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయన ఫ్రాంచైజ్ ఇప్పటికే రేస్ ఫుల్ హీట్లో ఉండగా అసలు గేమ్ చేంజర్ ఎంట్రీ ఇచ్చారు. కింగ్ అక్కినేని నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయన, బంగార్ రాజు. ఈ ఫ్రాంచైజ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2027 సంక్రాంతికి ఈ ఫ్రాంచైజ్తోనే వస్తామని నాగార్జున గారు సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే టాక్. దీంతో ఈ సంక్రాంతి నిజంగా లెజెండ్స్ క్లాష్గా మారింది. అందరూ ఒకేసారి వస్తారా? ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న ఒక్కటే, ఒకే సంక్రాంతికి నలుగురు సీనియర్ హీరోల సినిమాలు నిజంగానే రిలీజ్ అవుతాయా, లేక ఎవరూ ఒకరు డేట్ మార్చుకుంటారా, లేదా తప్పుకుంటారా? ఇది మాత్రం సమయం దగ్గర పడే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయము మాత్రం ఖాయం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా 2027 సంక్రాంతి మాత్రం టాలీవుడ్లో స్పెషల్గా నిలుస్తుంది. మొత్తానికి 2027 సంక్రాంతి అంటే సీనియర్ హీరోల పండగ. థియేటర్ల దగ్గర ఫుల్ హౌస్ హంగామా, ప్రేక్షకులకు మరిచిపోలేని ఫెస్టివల్. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ హీరో సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? ఈ సంక్రాంతి విజేత ఎవరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.